నమస్కారం. న్యాయ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం హిందూ వివాహ చట్టాలు, న్యాయ సహాయం. గత వారం కూడా ఇదే అంశంపై మనం సలహాలు, సూచనలు స్వీకరించాం. ఈ వారం కూడా ఇదే అంశంపై మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఎంక్వైరీ సెల్లో ప్రెజెంటింగ్ ఆఫీసర్ శ్రీ వై సత్యేంద్ర గారు, అలాగే స్వేచ్ఛా రక్షా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, న్యాయవాది శ్రీ జి సుభాష్ చంద్రబోస్ గారు. నమస్కారం. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, హిందూ వారసత్వ చట్టంలో వారసత్వానికి సంబంధించిన అనర్హతలు ఏమైనా ఉన్నాయా? హిందూ వారసత్వ చట్టంలో అనర్హతల గురించి సెక్షన్ 24 నుంచి 28 వరకు చెప్పడం జరిగిందండి. ముఖ్యంగా అనర్హత ఏంటంటే, మనం మామూలుగా సినిమా కథల్లోనూ, టీవీ కథల్లోనూ కొన్ని కథల్లో ఇతివృత్తాలు చూస్తూ ఉంటాం. భార్యను చంపడానికి భార్య ఆస్తి కోసం భర్తే ప్రేరేపించి భర్త చంపించడానికి ప్రయత్నించడం, భర్త ఆస్తి కోసం భార్య పన్నాగం పన్ని భర్తని హత్య చేయించాలి అని కోరుకోవడం, లేదా 18 ఏళ్ళకి ఒక అమ్మాయికి ఆస్తి వస్తుంది అని తెలిస్తే అమ్మాయిని అంతకుముందే అంతమొందించాలి అని ప్రయత్నించడం, ఇలాంటివి చాలా చూస్తుంటాం. ఇంతేకాకుండా ఇవాళ రేపు వార్తాపత్రికల్లో కూడా కొడుకులే వెళ్ళి తండ్రిని చంపాలని ప్రయత్నించడం కానీ, లేదా విషప్రయోగం చేశారు అని చెప్పి అక్కడక్కడ వార్తలు కూడా మనం అప్పుడప్పుడు చూస్తుండడం జరిగింది. ఈ హంతకుడు అనేవారు ఎవరైతే ఉన్నారో, హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు, హత్య చేయడానికి ప్రేరేపించిన వాళ్ళు హిందూ వారసత్వ చట్టం ప్రకారం అనర్హత పొందుతారనమాట. అంటే హత్య చేయబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఆస్తి అతని ఆస్తికి వీళ్ళు వారసులు ఎవరైతే ఇలా చంపడానికి ప్రయత్నం చేశారో, చంపించారో, వాళ్ళకి ఈ ఆస్తి అనేది రావడం జరగదనమాట. అంటే ఇలాంటి హేయమైన దుశ్చర్యలని నివారించడం కోసం మనం చట్టం తయారు చేసుకున్నప్పుడే ఇలాంటి ముందే ఫోర్సీ చేసి ఇలాంటి ప్రావిజన్ కూడా తయారు చేయడం జరిగింది. ఓకే, సుభాష్ చంద్రబోస్ గారు, మనోవర్తి పొందాలంటే వివాహం జరిగినట్లుగా ప్రూఫ్స్ చూపించలేకపోతే పరిస్థితి ఏంటి? సాధారణంగా ఇప్పుడు ఫ్యామిలీ కోర్టులో కేసు వేసుకొని 125 CRPC ప్రకారం భరణం మనోవర్తి పొందాలన్న మహిళ తప్పకుండా పెళ్ళైన ప్రూఫ్ చూపించే పరిస్థితి ఉంటేనే ఆ CRPC అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 125 సెక్షన్ ప్రకారం మనోవర్తి కానీ భరణ కానీ పొందడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి ప్రూఫ్ చూపించలేని పక్షంలో, అంటే కొన్నిసార్లు పెళ్లి మగ వ్యక్తి భర్త అనేవాడు ఆ లేడీని మన ఇద్దరం భార్య భర్తలమని చెప్పేసి గుళ్ళో పెళ్లి చేసుకున్నాము అన్నట్టుగా ఆమెను నమ్మించినట్టు వేసి పెళ్లి అయిపోయింది మన ఇద్దరు, కానీ భార్య భర్తల్లాగా కాపురం చేసి సంసారం చేసి పిల్లల్ని కన్న పరిస్థితుల్లో, లేకపోతే పిల్లలు కాకుండా సరే భార్య భర్తలుగా జీవనం సాగించిన పరిస్థితుల్లో అలాంటి ప్రూఫ్ చూపించలేనప్పుడు 125 వేసుకునే అవకాశం లేదు. కానీ గృహహింస చట్టం అని ఒకటి వచ్చింది, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఈ చట్ట ప్రకారం ఎలాంటి ప్రూఫ్ లేకున్నా అని వాళ్ళిద్దరు ఒకే గదిలో, అంటే ఒక 4 గోడల మధ్యన ఒక ఇంట్లో భార్య భర్తలుగా సంసారం చేసి చుట్టుముట్టు ప్రజానికానికి వీళ్ళు భార్య భర్తలు అనే నమ్మకం కలిగించే రకంగా ఒకే ఇంట్లో సంసారం చేసినట్టయితే ఎలాంటి ప్రూఫ్, వెడ్డింగ్ కార్డు లేకున్నా, పెళ్లి ఫోటోలు లేకున్నా ఆవిడ గృహహింస చట్ట ప్రకారం సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టు ముందల పిటిషన్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని ప్రకారం షేర్డ్ రెసిడెన్స్, అతనితో రెంట్ తీసుకునే అవకాశం కానీ, అతనికి ఉన్న ఇంట్లోనే కొంత గదిని భాగంగా తీసుకుని 1-2 గదుల్లో తను షెల్టర్ తీసుకోవడానికి, మెయింటెనెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే పెళ్లికి ఎలాంటి ప్రూఫ్ లేకున్నా సరే ఆమె డొమెస్టిక్ వైలెన్స్ చట్ట ప్రకారం, గృహహింస వ్యతిరేక చట్ట ప్రకారం ఆమె భర్త నుంచి, ఎవరైతే భర్తగా సంసారం చేసిండో అతని నుంచి భరణం తీసుకోవడానికి అవకాశం ఉంది. రెసిడెన్స్ షెల్టర్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాల్ రెడీగా ఉన్నారండి. ఆదిలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ఆదిలక్ష్మి గారు, చెప్పండి. హలో ఆదిలక్ష్మి గారు చెప్పండి. మేడం, నా పేరు ఆదిలక్ష్మి అండి. ఓకే, నేను సైనిక్ నుంచి మాట్లాడుతున్నా. కొంచెం గట్టిగా మాట్లాడండి. మ్యారేజ్ అయ్యి 20 years అవుతుందండి. ఓకే, అయితే బాబు ఏమో ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు. భార్యాభర్తలు డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళు సపరేట్ గా ఉంటున్నారండి. ఓకే, ఏమైందంటే పాపకి బాబును పాపది ఎడ్యుకేషన్ చాలా బర్డెన్ అయిపోయిందండి. మేము ఎటువంటి కోర్టుని ఆశ్రయించలేదండి. అబ్బాయికేమో సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ఓకే, ఈమె ప్రైవేట్ గా చిన్న జాబ్ చేసుకుంటుందండి. నెలకొక 20,000 దాకా వస్తుంది. ఇప్పుడు అది అమౌంట్ మేము ఎట్లా ఇది చేసుకోవాలో అర్థం కావట్లేదండి. ఓకే, జడ్జి గారు. అమ్మాయి మెయింటెనెన్స్ కేసు వేసుకుని భరణం పొందవచ్చు అమ్మా. 125 CRPC కింద మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. అంతేకాకుండా గృహహింస మెయింటెనెన్స్ పొందవచ్చమ్మా. పిల్లలు చదువులకి అవసరమయ్యే ఖర్చులు కూడా అతని నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది. అతను ప్రభుత్వ ఉద్యోగం. ఆదిలక్ష్మి గారు, మేడం ప్రభుత్వ ఉద్యోగం అండి.
మీ టీవీ మ్యూట్ లో పెట్టేసేయండి, ఫోన్ లో మాత్రమే మాట్లాడండి. మేము మెయింటెనెన్స్ చేయడానికి కూడా కొంచెం భయపడుతున్నాం అండి. అమ్మ, మెయింటెనెన్స్ కేసు వేయడానికి భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఇది క్రిమినల్ కేసు ఏం కాదమ్మా, ఇది క్వాజీ సివిల్ నేచర్ లో ఉన్న కేసే. కాబట్టి మెయింటెనెన్స్ కేసు వేసినా మళ్ళీ రేపు పొద్దున వాళ్ళిద్దరు కలిసే అవకాశం ఉంటే గనక మళ్ళీ కలిసి కాపురం చేసే అవకాశాలు ఉంటాయి. క్రిమినల్ కేసు పెడితే మీరు బాధపడచ్చు, మళ్ళీ రేపు కలిసే అవకాశం ఉంటుందో లేదో, వాళ్ళు పోలీసులు అరెస్టు ఇటువంటివన్నీ చూస్తే కలిసే అవకాశం ఉంటుందో లేదో అనుకోవచ్చు. మెయింటెనెన్స్ కేసు క్వాజీ సివిల్ నేచరే ఉంటుందమ్మా. ఈ కేసు వేసుకుంటే మీకు ప్రస్తుతానికి అమ్మాయి బతకడానికి కావాల్సిన మనోవర్తి అతని నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్తున్నారండి. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అతని జీతంలో ఇంత వంతు అని చెప్పి మెయింటెనెన్స్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది అమ్మాయి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే అందులో ప్రతి మంత్ డిపాజిట్ చేయించడానికి ఆర్డర్ పొందవచ్చమ్మా. చాలా అనుకూలంగా, చాలా ఈజీగా ఈ ఆర్డర్ మీకు త్వరగానే వస్తుంది. అది కాదు సార్, ఇప్పుడు ఏంటంటే విడాకులు తీసుకోలేదు కదా. విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఒక గృహహింస కేసు పెట్టాలన్నా అసలు భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు కూడా గృహహింస కేసు పెట్టవచ్చు. ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ కేసు అంటున్నారు కాబట్టి భార్యాభర్తలు ఇప్పుడు కలిసి లేరు. అతను డబ్బులుండి కూడా భార్యను నిర్లక్ష్యం చేస్తున్నాడు, భార్యను పోషించడం లేదు అనేది మాత్రం చూపిస్తే సరిపోతుంది. అతను సంపాదించే స్తోమత కలిగి ఉండి కూడా భార్యని పోషించడానికి ముందుకు రావడం లేదు అని చూపిస్తే ఈ కోర్టులో సరిపోతుంది. అదేనండి. లాయర్ ని సంప్రదించాల్సిందేనండి. అవునమ్మా, మెయింటెనెన్స్ కేసు వేసుకోవాలి. నెక్స్ట్ మంత్ 4 లక్షలు కట్టాలండి. లేదా జిల్లా న్యాయ సేవా సహాయ సంస్థలో మీరు కన్సల్ట్ చేసిన పక్షంలో అక్కడ కూడా న్యాయ సహాయం మీరు పొందవచ్చమ్మా. సరే అండి. ఓకే. సత్యేంద్ర గారు, మొదటి భర్త చనిపోయిన తర్వాత ఒక స్త్రీ రెండో వివాహం చేసుకుంటే మొదటి భర్త ఆస్తికి సంబంధించి ఏమైనా హక్కులు ఇవ్వడుకుంటాయా? పాత రోజుల్లో అయితే ఏం చెప్పేవాళ్ళంటే ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెడితే ఇంకా అమ్మాయి పట్ల బాధ్యతలన్నీ తీరిపోయాయి అని తల్లిదండ్రులు భావించేవాళ్ళు. కానీ ఇవాళ రేపు రోజుల్లో ఈ మారిపోయిన పరిస్థితుల్లో పెళ్లి అనేది నిజంగా ఆడపిల్లలకి సెక్యూరిటీగా మనం చూడలేమన్నమాట. కాబట్టి ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఆర్థికంగా ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి అమ్మాయికి ఏ రోజు రాకూడదు అని చెప్పి మనం అనుకోవాలి. కాబట్టి ఆ అమ్మాయికి ఆస్తిలో హక్కు గురించి అంటారా, ఇంతకుముందు సెక్షన్ 24 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ ఉండేది. ఇది 9/9/2005 సవరణ చట్టంలో ఈ అనర్హత అనేది, పునర్వివాహం అనేది ఒక అనర్హతగా చెప్పబడింది. ఈ అనర్హత అనేది తీసేయడం జరిగింది. అంతకు ముందు పరిస్థితి ఏమిటి అంటే సక్సెషన్ ఓపెన్ అయ్యే నాటికి కొడుకు భార్య కానీ తమ్ముడి భార్య కానీ అప్పటికే పునర్వివాహం చేసుకుని ఉంటే కనుక అమ్మాయికి ఆస్తిలో ఎలాంటి వాటా ఇచ్చే అవకాశం లేకపోయేదన్నమాట. అంటే పునర్వివాహం అనేది ఒక హోప్ తోటి అమ్మాయి లైఫ్ సెటిల్ అయిపోయింది కదా అనేసి అంతకుముందు ఆస్తిలో రైట్ డినై చేయబడింది. ఇవాళ పునర్వివాహం అనేది సెక్యూరిటీ కాదు కదా, ఇవాళ మనం ఆస్తి ఇవ్వలో బాగా ఇవ్వట్లేదు, అమ్మాయి ఇంకో మ్యారేజ్ చేసుకుందని. రేపొద్దున ఆ వివాహం లైఫ్ టైం అమ్మాయికి సెక్యూరిటీ ఇస్తుందని మనం చెప్పలేం. మళ్ళీ అదే డిజాల్వ్ అయిపోతే ఏదైనా కారణం వల్ల ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అందువల్ల ఈ డిస్క్వాలిఫికేషన్ అనేది కొత్తగా వచ్చిన సవరణ చట్టంలో 2005 నుంచి తీసేయబడింది. కాబట్టి అమ్మాయి పునర్వివాహంతో ఏ సంబంధం లేకుండా ఆమె మొదటి భర్త ఆస్తి ఆ అమ్మాయి వాటా తీసుకోవడానికి అవకాశం. ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలకి ఎప్పుడు వస్తుందండి, పునర్వివాహంతో సంబంధమే లేదు, పిల్లలకి ఎప్పుడు కూడా ఆస్తిలో భాగం వస్తుంది. ఓకే. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు, హిందూ వివాహ చట్టానికి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కి ఉన్న తేడా ఏంటంటారు? హిందూ వివాహ చట్టం అంటే పేరులోనే ఉంది, హిందువుల మధ్యన జరిగే వివాహాన్ని హిందూ వివాహ చట్టం అంటారు. హిందువులు అంటే ఇప్పుడు మనం సాధారణంగా మనందరం పరిభాషలో చేసుకునే ఇప్పుడు సిఖ్లు కానివ్వండి, లేకపోతే మన హిందూస్ అందరూ కూడా వీళ్ళందరూ కలిపి హిందువుల మధ్యన జరిగే వివాహ చట్టాన్ని హిందూ మ్యారేజ్. అట్లా కాకుండా స్పెషల్ మ్యారేజ్ ఏంటంటే రెండు భిన్నమైన రిలీజియన్స్ మధ్యన జరిగేది స్పెషల్ మ్యారేజ్. ఇప్పుడు ఒక ముస్లిం కమ్యూనిటీ ఒక హిందువు మధ్యన జరిగినప్పుడు కానీ, లేకపోతే ఒక పార్సీ మధ్యన ఒక హిందూ మధ్యన జరిగినప్పుడు కానీ, ఇలాంటి రెండు భిన్నమైన వాళ్ళ మధ్యన జరిగే రిలీజియస్ మధ్యన జరిగే వివాహాన్ని స్పెషల్ మ్యారేజ్ గా పరిగణిస్తారు. స్పెషల్ మ్యారేజ్ అన్నప్పుడు ఏంటంటే అది రిజిస్టర్డ్ మ్యారేజ్. మన హిందూ మ్యారేజ్ కూడా తప్పకుండా పెళ్ళైన తర్వాత ఇప్పుడున్న చట్ట సవరణల ప్రకారం తప్పకుండా పెళ్ళైనాక 4 రోజుల లోపల వివాహాన్ని ధృవీకరించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు అంటే పెళ్ళైన తర్వాత 1 మంత్ వరకు టైం ఉంటుంది. కానీ స్పెషల్ మ్యారేజ్ ఏంటంటే
అసలు రిజిస్ట్రేషన్ తోనే పెళ్లి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా ఆప్షన్ లేదు, ఎక్కడో చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చేసుకోవడానికి లేదు, లేదు. చేసుకోవడమే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకునేది ఉంటుంది. ఓకే. అది స్పెషల్ సో మ్యారేజ్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోనే మ్యారేజ్ ఆఫీస్ లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వాళ్ళిద్దరు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఒక నెల process రోజుల ఉంటుంది. ముందే వాళ్ళిద్దరు ఫోటోలతో ఒక నోటీస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. Okay. ఈ పెళ్లి పట్ల మీకు ఎవరికైనా అభ్యంతరాలు అభ్యంతరాలు ఉన్నాయా అని ఉన్నాయని. చెప్పేసి మ్మ్. ఆ తర్వాత పెళ్లిని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇద్దరు సాక్షులు ఉండవలసి వస్తుంది, అమ్మాయి తరఫున ఒకరు, అబ్బాయి తరఫున ఒకరు. ఓకే. వీళ్ళ మధ్యలో ఒక 5 మంది మధ్యలో పెళ్లి జరిగిపోతుంది. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. హైదరాబాద్ నుంచి అనిత గారు. అనిత గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేడం. అనిత గారు కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా నేను మాట్లాడండి. గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం. అయితే నాకు 2 కొడుకులు. మ్మ్. అయితే మా మామ వాళ్ళు మా హస్బెండ్ కలిసి నాకు ఊకే పిల్లల్ని దూరం చేస్తున్నారు మేడం. ఓకే. మ్మ్. అయితే ఇప్పుడు నన్ను మెంటల్ హాస్పిటల్ వేసి ఒక సర్టిఫికేట్ పెట్టేసుకొని మరీ పిల్లల్ని దూరం చేస్తున్నారు. ఓకే, పిల్లల్ని అసలు మీకు చూపించట్లేదమ్మా? చూపించట్లేదు. అయితే నేను పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు ఉంచుకున్నాను. కానీ నాకు ఇంకా భయం అవుతుంది, ఎప్పుడు దూరం చేస్తారా దూరం. అయితే నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలకి ఎంత వయసు అమ్మా? పిల్లల వయసు ఇప్పుడు ఒకరికి 12 మేడం, ఇంకొకరికి 9 years మేడం. మీరు ఏం చేస్తారమ్మా? నేను స్టాఫ్ నర్స్ సార్. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ? గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఇప్పుడు నేను మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న తర్వాత మీకు మానసికంగా స్వస్థత ఉంది అనే విషయం అక్కడే ప్రస్ఫుటంగా తెలిసిపోతున్న విషయం. కాబట్టి మీకు మానసికంగా ఏదన్నా వైకల్యం ఉంది కానీ ఉందని వాళ్ళు చెప్తున్నంత మాత్రాన మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. గృహహింస కింద మీరు వాళ్ళ మీద కేసు పెట్టవచ్చమ్మా. కస్టడీ ఆర్డర్, ప్రొటెక్షన్ ఆర్డర్ తీసుకున్నారంటే ఎప్పుడన్నా వాళ్ళు మీ ప్రొటెక్షన్ ఆర్డర్ ని వైలేట్ చేస్తే, అంటే వాళ్ళు ఉల్లంఘించడం జరిగితే మళ్ళీ వచ్చి అటాక్ చేసి పిల్లల్ని తీసుకెళ్లాలని బెదిరించిన ప్రయత్నం చేసినా అది క్రిమినల్ కేసు అవుతుందమ్మా. ప్రొటెక్షన్ ఆర్డర్, మీరు గృహహింస చట్టం కింద ప్రొటెక్షన్ ఆర్డర్ ఒకటి తీసుకోండి. కస్టడీ ఇప్పుడు మీ పిల్లల దగ్గరే ఉంది కాబట్టి కస్టడీ కూడా నేనే ఎంటైటిల్డ్, నాకు కస్టడీ కావాలి, పిల్లల్ని చూసుకునే శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి అని చెప్పి మీరు కోర్టులో అభ్యర్థించడం జరిగితే కనుక తప్పకుండా మీకు రెమెడీ దొరుకుతుందమ్మా. ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు, 498A నుంచి మహిళలకు ఎలాంటి రక్షణ లభిస్తోందండి? 498A అంటే ఇప్పుడు పెళ్ళైన స్త్రీకి తన అత్తవారింట్లో కానీ, అత్తగారి భర్త నుంచి, అత్తమామల నుంచి, ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల నుంచి ఏ రకమైన శారీరకమైన, మానసికమైన బాధ కానీ, మానసికమైన వేదన, హింస ఏది కలిగినా కానీ 498A ద్వారా కేసు ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసుకోవచ్చు. ఒకవేళ పోలీస్ వాళ్ళు కేసు తీసుకోవడానికి నిరాకరించడం అంటే, కొన్నిసార్లు భర్త అత్తమామలు ఎవరైనా కొంచెం హోదాలో ఉన్నతంగా ఉండి, లేకపోతే మేనేజ్ చేసి, లేకపోతే పోలీస్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు కేసు తీసుకోలేని పక్షంలో సంబంధిత నియరెస్ట్ మేజిస్ట్రేట్ దగ్గర ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకొని వాళ్ళ మీద చర్య తీసుకునే రకంగా ఆదేశాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రకంగా 498A కేసు పెట్టడం వల్ల ఆమెకు వచ్చే ఇదేంటంటే, ఒకవేళ వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా మారిపోతున్నాం అనుకుంటే ఆమెకు ఫ్యూచర్ లో ఎలాంటి మానసిక వేదన కానీ, శారీరకమైన హింస కానీ, అదనంగా ఇంకేమన్నా డిమాండ్స్ కానీ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక రక్షణ. ఒకవేళ నిజంగానే బాధిత అంటే వాళ్ళ నుంచి నిజంగానే బాధలు పొందింది, అనుభవించింది అన్నప్పుడు వాళ్ళకు పనిష్మెంట్ ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా 498A కేసు ఎప్పుడు పెట్టాలి అంటే, ఆ అమ్మాయి మానసిక శారీరక ఆరోగ్యానికి ఆ భర్తకి సంబంధించిన బంధువుల నుంచి ఆ అమ్మాయికి భయం ఉంది, ఆ అమ్మాయి ఆరోగ్యానికి కీడు కలిగించే విధంగా ఆ అమ్మాయికి భయం ఉంది అన్న పక్షంలో కానీ, లేదా అదనపు కట్నం కోసం వేధిస్తున్న సందర్భంలో కానీ 498A కేసు పెట్టాలండి. ఓకే. ఆదిలాబాద్ నుంచి వెంకటేష్ గారు లైన్ లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. 5 years అవుతుంది. మా కజిన్ దగ్గర వాళ్ళు సిస్టర్, ఓకే, వాళ్ళ భర్త ఆమెను గాయపరిచి ఒట్టి ఇంటి నుండి బయటికి పంపేసి వేరే తోటి ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు, రెండవ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే హలో వింటున్నానండి, చెప్పండి. అయితే స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది గృహహింస కింద. ఇప్పటికి 3 years అవుతుంది. ఓకే. ఎలాంటి రెస్పాన్స్ రాలేదు వారి నుండి. మరి ఏమి మెయింటెనెన్స్ ఖర్చు కూడా, మెయింటెనెన్స్ కోసం మంత్లీ ఏం కోర్టు కూడా ఇప్పించడం లేదు. అందుకే కాల్ చేస్తున్నాను మేడం. ఆ రెండో వివాహం చేసుకున్న ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయండి? ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ గా విలేజ్ లో అందరు చెప్తారు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డ్స్ అవన్నీ ఉన్నాయి. మొదటి వివాహం చట్టపరంగా
డిజాల్వ్ అవ్వకుండా, అంటే చట్టపరంగా విడాకులు పొందకుండా గనక మళ్ళీ ఇంకొక పెళ్లి అతను చేసుకున్నట్టయితే అది నేరం అవుతుందండి. 494 కింద బిగమి అని ఈ భారత శిక్షా స్మృతి ప్రకారం అదొక అఫెన్స్ అవుతుంది. మీకు కావాల్సింది ఏంటంటే అమ్మాయికి పోషణ నిమిత్తం కూడా అతను ఇంకా ఏమి ఇవ్వలేదు అంటున్నారు. పైగా గృహహింస కేసు పోలీస్ స్టేషన్ లో పెట్టామంటున్నారు. గృహహింస కేసు పోలీస్ స్టేషన్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. పోలీసుల ద్వారా అయినా రావచ్చు, కానీ ఇది కుటుంబ సంక్షేమాధికారి ప్రొటెక్షన్ ఆఫీసర్ అని ఉంటారు, స్త్రీ శిశు సంక్షేమాధికారి, ఆమె ద్వారా కానీ ఒక న్యాయవాది ద్వారా కానీ మీరు కోర్టులో గృహహింస కేసు పెట్టవలసిన అవసరం ఉంటుంది. గృహహింస కేసు మరియు మెయింటెనెన్స్ కేసు పెట్టుకుంటే అమ్మాయికి తప్పకుండా పోషణ నిమిత్తం భరణం పొందడానికి ఒక అవకాశం ఉంటుంది. సార్ అలా చేయడం జరిగింది, ఇంకా చాలా డిలే అవుతుంది కదా కోర్టు ద్వారా కూడా. కోర్టులో వేయాలండి, కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేసుకోవాలి. మెయింటెనెన్స్ కేసు పెండింగ్ ఉండగానే ఇంట్రీమ్ మెయింటెనెన్స్ కూడా మీరు అడిగే అవకాశం ఉంటుంది. లేదా లోక్ అదాలత్లో రాజీ పడే అవకాశం ఉంటే ఒకేసారి లంసంలో అతను ఏదన్నా ఇచ్చి సెటిల్ చేసుకునే సందర్భం కూడా మీరు రాజీ ద్వారా మాట్లాడుకునే అవకాశం లోక్ అదాలత్లో కల్పించడం జరుగుతుంది. సో కేసు అనేది ముందు కోర్టులో వేయాలి సార్. మీరు కోర్టులో వేయడం జరిగింది సార్, ఎందుకు డిలే అవుతుందని అర్థమవుతలేదు. కోర్టు నుండి కూడా ఏం రెస్పాన్స్ రావడం లేదు కదా. కోర్టులో పర్స్యూ చేయండి, ఇంట్రీమ్ మెయింటెనెన్స్ కోసం పర్స్యూ చేయండి. అతనికి నోటీసులు అందడం, అతను కౌంటర్ వేయడం, ఇలా ఏదైనా కాలయాపన చేస్తుంటే మీ న్యాయవాది ద్వారా మీరు సూచనలు తీసుకొని కోర్టులో వేగవంతంగా పర్స్యూ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుందండి. ఇంట్రీమ్ మెయింటెనెన్స్ తీసుకోవడానికి వేగవంతంగా తీసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. ఈ వేదిక ద్వారా ఏంటంటే మెయింటెనెన్స్ కోసం చాలా వరకు ఫ్యామిలీ కోర్టు, అంటే ఫ్యామిలీ కోర్టులో డిస్ట్రిక్ట్ అంటే ప్రతి జిల్లా స్థాయిలో ఒక కోర్టు ఉంటుంది. అక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఒకవేళ ట్రావెలింగ్ డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ కోర్టులో 125 పిటిషన్ వేసుకున్నప్పుడు ఎక్కువ కేసులు ఉండడం వల్ల దూరం డేట్ లో ఉండడమా లేకపోతే కొంచెం కాలయాపన జరగడానికి కొంత అవకాశం ఉంది. కానీ అదే మెయింటెనెన్స్ రావాలంటే అది స్పీడీ ట్రయల్ ఉండి వాళ్లకు దగ్గర అనుకూలంగా ఉన్న మేజిస్ట్రేట్ కోర్టులో వేసుకున్నట్టయితే అది ఫ్యామిలీ కోర్టులో 125 సిఆర్పిసి మెయింటెనెన్స్ అది భరణం అక్కడ అడగడానికి ఉంది. కానీ దగ్గర సంబంధిత నియరెస్ట్ మేజిస్ట్రేట్ దగ్గర వేసుకోవడానికి గృహహింస చట్ట ప్రకారం కేసు ఫైల్ చేసుకుంటే అందరూ కూడా ఇంటర్ మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. నియర్ బై మేజిస్ట్రేట్ దగ్గర వేసుకున్న కేసులు దగ్గర వీళ్ళకు నియర్ బై గా ఉంటాయి, వీళ్ళకు కష్టం లేకుండా ఉంటుంది. అక్కడ కేసెస్ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇంటర్ మెయింటెనెన్స్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది, ఎందుకంటే అది చాలా తొందరగా డిస్పోజ్ చేయాలని కూడా డైరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి. కోర్టులో లేట్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే పార్టీలు చేసే నిర్లక్ష్యం కొంత కావచ్చు, కాలయాపన చేయడానికి కొన్ని టాక్టిక్స్ అడాప్ట్ చేయడం కూడా కారణం కావచ్చు. నోటీసులు అవాయిడ్ చేస్తారు, తెలిసిన అడ్రస్ కి నోటీసులు పంపిస్తున్నా నోటీసులు తీసుకోకపోవడం, లేదా నోటీస్ తీసుకున్నాక మళ్ళీ కౌంటర్ వేయడానికి వీటికి టైం తీసుకోవడం, ఇలా ప్రతి స్టేజ్ లో డిలే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. పర్స్యూ చేయడం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సాధారణంగా మెయింటెనెన్స్ కేసులు ప్రయారిటీ బేసిస్ మీదనే డిస్పోజ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. గృహహింస కేసులు అంటే జడ్జి గారు నమ్మితే చాలు మెయింటెనెన్స్ గ్రాంట్ చేయొచ్చు. రెస్పాండెంట్ ప్రెజెన్స్ కానీ వాళ్ళ హియరింగ్ అని వినే అవసరం లేదు. ఆ ఫెసిలిటీ డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస చట్టంలో కల్పించబడింది. అలాగే సత్యేంద్ర గారు, ఈ మధ్య కాలంలో ఏమైనా 498A ఏమైనా సవరణలు చేయడం జరిగిందా? 498A చట్టంలో డైరెక్ట్ గా ఏమి సవరణలు జరగలేదు, కానీ మనం బెయిలబిలిటీ అనే క్వశ్చన్ మీద డెసిషన్స్ రావడం జరిగింది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సాధారణంగా ఏమవుతుందంటే అమ్మాయి డైరెక్ట్ ఇంటర్ఫీరెన్స్ ఉండదు. ఒక అమ్మాయి వేధింపులకు గురయ్యి బయటకు వచ్చేసిన తర్వాత, పుట్టింట్లోకి వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి కంట్రోల్ ఉండదు అఫైర్స్ మీద, జరుగుతున్న పరిస్థితుల మీద ఆ అమ్మాయి మొత్తం అన్ని నిర్ణయం తీసుకునే శక్తి సామర్థ్యాలు ఆ అమ్మాయికి ఉండవు. ఆ అమ్మాయి చుట్టూ వాళ్ళు ప్రేరేపించడం, ఆ అమ్మాయి పేరుతో ఇంకా కొన్ని పనులు చేయడం అనేది జరుగుతుంటుంది. సాధారణంగా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అనే ఆక్రోషంతో ఆ వేధింపులు చేసింది భర్తే అయినా, వేధింపులకి గురి చేసింది భర్తే అయినా, భర్త తల్లిదండ్రులు ఎప్పటి నుంచో మంచం పట్టి ఉన్న తల్లిదండ్రుల్ని, లేదా అతను విదేశాల్లో ఉన్న అక్క చెల్లెళ్ళని, వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసేసి ఏదో ఒకటి రాయడం అంటూ జరుగుతుందన్నమాట. ఇలాంటి కేసులు ఎక్కువ రావడం దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే క్వశ్చన్ ఆఫ్ బెయిల్ అనేది ఇక్కడ ఏం డిసైడింగ్ ద కేస్ కాదు. వాళ్ళు బెయిల్ మీద బయట ఉండాలా, కోర్టు వాయిదాలకు హాజరవుతూ బయట ఉండాలా, జైల్లో ఉండాలా అనేది. కేసు పూర్తయ్యే వరకు ఎంత పెద్ద తీవ్రమైన కేసులో అయినా సరే ముద్దాయిని జైల్లో పెట్టడం అనేది జరగదు. ప్రతి వాయిదాకి అతను కోర్టుకు వస్తాడా లేదా ఎన్ష్యూర్ చేయడం కోసమే ఒక అరెస్ట్ బెయిల్ ప్రొసీజర్ అనేది వచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోనే అరెస్ట్ అనే ప్రొసీజర్ లిబరల్ అయిపోయింది. ఇప్పుడు అన్ని నేరాలలోనూ అరెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు. అందులో ఇది వివాహానికి కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి, పైగా ఒకవేళ భర్త అత్తమామలు
ఆడపడుచులు లేదా వాళ్ళ భర్తలు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినప్పుడు పారిపోవడానికి అవకాశం కూడా ఉండదు. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ కానీ లేదా సరెండర్ అవే సందర్భం కానీ ఇలా లిబరల్ అప్రోచ్ అనేది వచ్చిందనమాట. అంటే ఇది కూడా ఒక రకంగా మంచికే. బెయిల్, ఈ అరెస్ట్ బెయిల్ అనే ట్రామా ఎక్కువ ఫేస్ చేసే కొద్దీ రేపు పొద్దున మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి కాపురం చేసే అవకాశాలు తగ్గిపోతాయి. కలర్ రెడీగా ఉన్నారండి. మౌనిక హైదరాబాద్ నుంచి. హలో మౌనిక గారు చెప్పండి. మేడం మాకు పెళ్ళయి 6 నెలలు అవుతుంది మేడం. పెళ్ళయ్యాక మా భర్త ఇట్లా మేము బయటికి మా అత్తమామతో ప్రాబ్లం అవడంతో నా భర్తను తీసుకెళ్ళి బయటికి వెళ్ళి బతికామండి. ఓకే. బతికిన తర్వాత మా భర్త వచ్చేసి నేను ఇక్కడ ఉండా, నేను పని చెయ్యా, నువ్వు కట్నం తేవాలి ఎక్కువ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మేడం నన్ను వదిలేసి. ఓకే. వెళ్ళడంతో నేను మా ఇంటికి వచ్చేసా. వచ్చాక నాకు ఫోన్ చేయలేదు, నాతో మాట్లాడలేదు, ఏం చేయలేదు. వాళ్ళ తరపున వాళ్ళ నుంచి నాకు చాలా వేధింపు వస్తుంది మేడం. మళ్ళీ తర్వాత మొన్న పెద్ద మనుషుల దగ్గర ఇట్లా పంచాయతీ లెక్క చేస్తే నేను రాను, మా ఇంటికి వచ్చి నువ్వు ఉండాలి అని చెప్పేసి అన్న వల్ల నేను మీ ఇంటికి రాను, మీ వాళ్ళతో నాకు ప్రాబ్లం ఉందంటే నేను రాను అని చెప్పేసి నన్ను బెదిరిస్తాను మేడం. మీరు ఉండేది ఎక్కడమ్మా? మాది రామగుండం మేడం. రామగుండం. ఓకే. ఈ అమ్మాయి సమస్య ఏంటి అంటే అత్తమామలతో కొన్ని సమస్యలు ఎదుర్కోవడం వల్ల భర్త తను వేరుగా ఉంటే ఆ సమస్యలు కొంచెం తగ్గుతాయి. భర్తతో కాపురం చేయడం అయితే ఆ అమ్మాయి ఉద్దేశం. కలిసి ఉండాలి, కాపురం చేసుకోవాలి అని అనుకుంటుంది. కాకపోతే వాళ్ళు ఏమని ప్రబలం చేస్తున్నారంటే వేరు కాపురం పెట్టడానికి వీల్లేదు, వచ్చి అత్తగారి ఇంట్లోనే కాపురం చేయాలి అని. అలా బలవంత పెట్టడానికంటూ ఏమీ లేదమ్మా. కాకపోతే పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టి అక్కడ మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది అందరికీ విపులీకరించి చెప్పండి. అక్కడ వాళ్ళు మీ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని వాళ్ళు మారగలిగే అవకాశం ఉంటే మీరు అక్కడికి వెళ్ళండి. లేదంటే మీరు వేరు కాపురం పెట్టి అక్కడే మీ భర్తతో ఉండడానికి అవకాశం ఏర్పాటు చేయమని మీరు పెద్దలను అడగండి. అంటే కుటుంబ సమస్యలో కోర్టు ప్రతి పని చేయలేదమ్మా. కాబట్టి పెద్దల ద్వారా మీ వైపు పెద్దవాళ్ళని వాళ్ళ వైపు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి. లేదా ప్రీ లిటిగేషన్ కేసు ద్వారా లోక్ అదాలత్లో ఇంకా కోర్టులో కేసు వేయకముందే కూడా రాజీ కోసం ఒక ప్రయత్నం అయితే చేయవచ్చు. కన్సిలియేషన్ చేయిస్తారు పోలీస్ స్టేషన్లో కానీ లేదా లోక్ అదాలత్లో కానీ. ఈ కుటుంబ సంబంధిత వివాదాలు ఏవైనా ఉన్నా కూడా ఇరు పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడి రాజీకి అవకాశం ఉంటే రాజీ కుదిర్చే ప్రయత్నం అయితే జరుగుతుందమ్మా. ఓకే. సుభాష్ చంద్రబోస్ గారు, ఇప్పుడు ఈ కాలర్ చూసుకుంటే వరకట్నం తీసుకురమ్మని వేధిస్తున్నారు అంటున్నారు. వరకట్న నిషేధ చట్టం మనకు అమల్లో ఉంది 1961 నుంచి. మరి ఎలా అమలు జరుగుతుంది అంటారు? వరకట్నం నిషేధ చట్టం అనేది ఈ వరకట్నం కేసుతో పాటే అది కంబైన్ గా పెట్టే సెక్షన్ అన్నట్టు. వరకట్న వేధింపుల కేసు 498 ఐపీసీ ప్రకారం అయితే ఈ అమ్మాయితో పాటు ఆ ఇంట్లో ఉన్న రిలేషన్స్ వాళ్ళ పైన మాత్రమే పెట్టడానికి అవకాశం ఉంది, బయట వ్యక్తుల మీద కాకుండా. ఈ వరకట్న నిషేధ చట్టం ప్రకారం ఆ ఇంట్లో బంధువులే కాకుండా ఆ అమ్మాయికి కట్నం తీసుకురావాలని వీళ్ళని ప్రేరేపిస్తున్న ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేషన్స్ లో డిస్టెంట్ రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా పెట్టడానికి అవకాశం ఉంది. పత్రాలు రాసుకుని నువ్వు ఇంత తీసుకురావాలని పెళ్ళప్పుడు పత్రాలు రాసుకుని మధ్యవర్తుల ఉన్న వాళ్ళని కూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఈ 498 ప్రకారం ఆ ఇంటి వ్యక్తులను మాత్రమే పెట్టడానికి అవకాశం ఉంది, బయట వాళ్ళను ఫ్రెండ్స్ ని పెట్టడానికి లేదు. ఈ నిషేధ చట్టం ప్రకారం, వరకట్న నిషేధ చట్టం ప్రకారం ఫ్రెండ్స్ ని, వాళ్ళ క్యాస్ట్ కమ్యూనిటీకి సంబంధం లేని వాళ్ళని, లేకపోతే ఈ కట్నం కోసం ఎవరైతే వాళ్ళని అబెట్ చేసి ఒత్తిడి చేసి ప్రేరేపించే వాళ్ళు ఉంటారో వాళ్ళపైన పెట్టడానికి ఉంది. అయితే ఇలాంటి పెట్టే ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వీటన్నిటికంటే పోలీస్ స్టేషన్ కి ఒకసారి పోవడం వల్ల ఈగో అహం అనేది ఒకటి అడ్డం రావడం, వీళ్ళు దూరం కావడం, కాపురాలు కూలిపోవడం అంటూ జరుగుతుంది. అట్లా కాకుండా 89 సిపిసి అనేది దాని ప్రకారం ప్రతి జిల్లా కోర్టు న్యాయ సేవా సదన్ అని ఉంది కదా, అక్కడ అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అధికార సంస్థ, వాళ్ళ దగ్గర మనం పిటిషన్ పెట్టుకున్నట్టయితే అక్కడ ఫ్యామిలీ కౌన్సిలర్స్ ద్వారా ఒక మీడియేషన్ ప్రాసెస్ ఉంటుంది. అక్కడంతా వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఐడియాస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఒక సిట్టింగ్ కాదు 4 సిట్టింగ్లు 10 సిట్టింగ్లు అయినా సరే ఓపికగా ఇరు పక్షాలను విడివిడిగా వినడం, ఇద్దరిని కలిపి మాట్లాడడం, కౌన్సిలింగ్ ఇచ్చడం, పరిణామాలు పర్యవసానాలు ఎట్లుంటాయని లీగల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల ప్రవర్తనలో మార్పు రావడం జరుగుతుంది. పెద్దల మధ్యన పెట్టుకున్నప్పుడు మా కుటుంబం సమస్య చుట్టాల్లోకి ఎంత స్ప్రెడ్ అయిపోతుంది అనే ఒక అభద్రత ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు, ఇక్కడ మనం లోక్ అదాలత్లో ఈ న్యాయ సేవాధికార సంస్థలో పిటిషన్ పెట్టుకున్నప్పుడు విడివిడిగా ఎవరికి తెలియకుండా ప్రైవేట్ గా వీళ్ళని కౌన్సిలింగ్ చేయడం, ఆ కౌన్సిలింగ్ రాజీ ప్రయత్నం ద్వారా ఒక రాజీలో అనేకమైన పరిష్కారాలు సంధి ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా. ఈ వరకట్నం అన్నా ఇంకా పాత రోజుల్లో కన్యాశుల్కం అన్నా ఇవి సాంఘిక దురాచారాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. చట్టంలో మనం ఏమని చెప్పామంటే
వివాహానికి ముందు కానీ వివాహ సమయంలో కానీ ఆ తర్వాత కానీ కన్సిడరేషన్ ఈ డబ్బు రూపేణ కానీ వస్తు రూపేణ కానీ ఏదన్నా ఆస్తి రూపేణ కానీ ఏది ఇచ్చిపుచ్చుకోవడం జరగకూడదు, ఇవ్వడము నేరమే తీసుకోవడము నేరమే అని చెప్పడం జరిగింది. ఇదొక ఎత్తు, చట్టం దృష్టిలో ఇది ఇల్లీగల్ అని చెప్పేసి అయిపోయింది. కానీ ఇది సొసైటీ పర్స్పెక్టివ్ మారాలన్నమాట. ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు ఇవ్వడం జరిగింది. ఆస్తిలో హక్కు ఎందుకు ఇచ్చారంటే నువ్వు పెళ్ళప్పుడు కట్నం ఇవ్వద్దు, రేపు పొద్దున సమానంగా మగ పిల్లలకి ఆడపిల్లలకి అందరికీ సమానంగా చదివించు, అందరికీ ఆస్తిలో సమానంగా భాగం ఇవ్వు అని చెప్పి మంచి ఉద్దేశంతో అన్ని తేవడం జరిగింది. అలా రేపు అంతేగాని పెళ్ళప్పుడు కట్నం రూపంలో కొంత తీసుకుని మళ్ళీ ఆస్తిలో వాటా అడగడం అనేది రేషనల్ కాదనమాట. కాలర్ రెడీగా ఉన్నారండి. తిరుమలేష్. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాది కర్నూలు మేడం. ఓకే. ఏం లేదు మేడం, మా అబ్బాయికి 3 ఏళ్ళైంది మేడం మ్యారేజ్ చేసి. వాళ్ళు తరచు కలిసే ఉంటాం మేడం, తరచు భార్యాభర్తలు రోజు గొడవ మేడం నైట్ పూట. అంటే ఏ విషయం గురించి అండి? అంటే వాళ్ళ భార్యాభర్తలు ఒకరికొకరు అనుకూలం లేదు మేడం. ఆమెమో నా దగ్గర రావడం లేదంటది, అబ్బాయి చూస్తే నా దగ్గర రావడం లేదని వాళ్ళు వాదన మేడం. హలో మేడం, చెప్పండి. అట్లా ఆ విధంగా కొంచెం పంచాయతీలు కూడా వేసాం మేడం, ఏందో బాగా చేసుకోండి బాగుండండి అని. ఎంత చెప్పినా వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకుంటుంటే మేము పెద్ద మనుషులు మేము వాళ్ళకి అనుకూలంగా అన్ని చేస్తున్నాం బాగుండండి అని. హలో మేడం, వినిపిస్తాం, చెప్పండి. ఇంకా లాస్ట్ కి పెద్ద మనిషి పంచాయతీ వేస్తే వాళ్ళకి 60,000 ఏదో పెళ్లి ఖర్చులకని ఇచ్చారు మేడం మాకి. ఇంకా దానికి వాళ్ళు 20 లక్షలు ఇస్తే మేము విడాకులు ఇస్తాం అది ఇది అన్నారు మేడం. అంతంటే మేము ఇవ్వలేము మేడం, మాతో కాదు, మాకు 4 బిడ్డలు ఉండరు, మీరు సంసారం చేసుకునేదంటే మంచి చేసుకోండి, కానీ మనం డబ్బుల కొరకు కాదు మేడం మేము పెళ్లి చేసినది. కలిసి ఉండాలనుకోవట్లేదా అండి? లేదు మేడం, వాళ్ళు ఏం లేదు మేడం, అబ్బాయి రోజు అంటే బయట చెప్పుకునే విషయాలు కాదు మేడం. ఒకవేళ కట్నం గురించి వేధింపులు అంటే ఎవరికైనా 4 చెప్పుకోవచ్చు, లేదు ఇంట్లో అన్నం లేదంటే 4 చెప్పుకోవచ్చు. వాళ్ళ భర్తలు ఆ విషయంలో మాట్లాడాలంటే మాకు కూడా చాలా ఓపిక నశించింది మేడం. వివాహం అయిందండి, వివాహం అయిన తర్వాత 3 సంవత్సరాలు ప్రయత్నం చేశారు, కానీ కన్సల్టేషన్ ఆఫ్ మ్యారేజ్ గురించి ఇక్కడ ఇష్యూ ఉంది అంటున్నారు. ఇది చాలా ప్రైవేట్ అండ్ పర్సనల్ అఫైర్ అయిపోతుంది. అబ్బాయి అమ్మాయి మాట్లాడితే తప్పితే మనం సమస్య ఏంటి ఎవరిది అనేది మనం నిర్ధారించలేం. కాబట్టి లాయర్ ద్వారా పంపించాను మేడం 2 నోటీసులు. పంపిస్తే వాళ్ళు ఆ నోటీసులు తీసుకున్నారు మేడం. ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారా అండి? విడివిడిగా 2 సంవత్సరాలు అయిపోయింది మేడం. పక్కన విడివిడిగానే ఉంటున్నారు, దూరంగా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. 2 నోటీసులు పంపించాను మేడం, వచ్చి కాపురం చేసుకోండి ఎందుకు అని పంపించాము. వాళ్ళు నోటీసులు తీసుకోలేదు మేడం. హలో మేడం, అంటే కలిసి ఉండే పరిస్థితి లేదు, విడిగా ఉంటున్నారు అలా అని చెప్పి ఇంకొక అంటే ఇంకా ఓపెన్ ఎండెడ్ గా ఉంది మ్యారేజ్ అనేది, అట్లా ఇంకా ఎండ్ లోకి రాలేదు, అంటే డిజాల్వ్ అయిపోలేదు, విడాకుల కోసం ప్రయత్నించట్లేదు. లేదు మేడం, వాళ్ళు అమ్మాయి విడిపోదాం అనుకుంటుందా అండి? లేదు మేడం, అమ్మాయి ఏమంటారంటే నేను నా ఇంట్లో ఉంటాను నువ్వు నీ ఇంట్లో ఉండంటది మేడం. చాలా సార్లు వెళ్ళాం మేము, ఏదో వచ్చి చేసుకోమ్మా, ఏదో ఒక పిల్ల తల్లి అయినావంటే రేపు పొద్దున బాగుంటది, మామూలు ఇటువంటి వాళ్ళ అని చెప్పాను మేడం నేను తండ్రిగా. నేను పోయి వాళ్ళ అమ్మ నాన్నోళ్ళు వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళు పడనేయడం లేదు మేడం. ఓకే తిరుమలేష్ గారు, వినండి. భార్యాభర్తలు వాళ్ళిద్దరే కలిసి కూర్చొని మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తే అండి, మీరు వాళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో కానీ లేదా ఒక కోర్టులో లోక్ అదాలత్ దగ్గర కానీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడితే ఈ సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఉందండి. అంటే మీ వైపు నుంచి మీరు చెప్తున్నారు అమ్మాయికి ఏం కావాలి అబ్బాయికి ఏం కావాలి అనేది కూడా వాళ్ళు చెబితే అప్పుడు అర్థం చేసుకుని వాళ్ళకి వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి మార్గం క్రియేట్ చేయాలంటే అది ఇంకో రకంగా ఒక మార్గం సూచించడం జరుగుతుందండి. అవును మేడం, అవును సార్. అదే కోర్టు ద్వారా 2 నోటీసులు పంపించాం మేడం కాపురానికి రమ్మని. మీరు లాయర్ ద్వారా 2 నోటీసులు పంపించారు, పెద్దల మధ్యన మీరు మాట్లాడినప్పుడు కూడా ఈ వివాహ అంటే హక్కులు మళ్ళీ పునరుద్ధరణ కావట్లేదు కాబట్టి మీరు ఇంతవరకు చేసిన ప్రయత్నాలన్నింటినీ క్రోడీకరించి మీరు కోర్టులో ఒక పిటిషన్, ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ పెట్టండి. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, హిందూ వివాహ చట్టం ప్రకారం రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ పెడితే వివాహ పునరుద్ధరణ హక్కుల కింద ఆమెకు నోటీసులు పంపించడం,
కోర్టులో పిలిపించి మాట్లాడడం, నోటీసులు సాక్ష్యాలు తీసుకోవట్లేదని చెప్పారు ఇందాక ఆయన. కోర్టులో కూడా అమ్మాయి ఇదే పని చేసి తీసుకోకుండా రేపు పొద్దున కాపురం అంటే అమ్మాయి వచ్చి కారణం చెప్పాలి, రాకపోవడానికి కారణం చెప్పాలి. కోర్టులో కూడా నోటీసులు తీసుకొని రాకపోవడం అంటూ జరిగితే ఆ అమ్మాయిని వచ్చి సంసారం చేయమని చెప్పి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత కూడా అమ్మాయి 2 సంవత్సరాల పాటు కలిసే ఉద్దేశం లేకుండా, కలవకుండా, రాకుండా ఉంటే అప్పుడు విడాకులు పొందే అవకాశం, విడాకులకు ఒక హక్కు ఇతనికి లభిస్తుంది అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం హిందూ వివాహ చట్టాలు, న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.